జై శ్రీమన్నారాయణ. మన బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఎంబెరుమాన్ తిరువడుగలే శరణం, ఆచార్య తిరువడుగలే శరణం, నమ్మాళ్వార్ తిరువడుగలే శరణం, అడియన్ రామానుజదాస్. వాస్తు బాగున్న ఇల్లు అందరికీ నప్పుతుందా? ఇది మీకు వాస్తు గురించి కొన్ని ప్రశ్నలు వేస్తున్నారండి. మీకు దాని గురించి నేను కొన్ని వీడియోస్ నేను చేసుకుంటూ వస్తాను. అయితే వాస్తు బాగున్న ఇల్లు అందరికీ నప్పుతాదా అని అంటే కొంతమందికి ఎందుకనంటే తెలియదు కాబట్టి మనం చెప్పామనుకోండి నిజమే కదా అనేసి అర్థమవుతుంది. అలాగే కొంతమంది ఏమనుకుంటారంటే మూర్ఖత్వం అనుకుంటారో ఇంకోటి అనుకుంటారో. ఇది నేనే కదండి, ఇప్పుడు వాస్తు సిద్ధాంతాలు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళు చెప్పినా కూడా నమ్మరు. కానీ నమ్మాలి. ఎందుకు నమ్మాలి అన్నది కూడా నేను మీకు చెప్తాను. జాతకరీత్యా ఏదైనా సరే, అంటే జాతకరీత్యా అని ఎందుకు అంటున్నానంటే మనం తెలియని కష్టాలు పడుతున్నా ఉన్న స్థితి నుంచి ఒక్కసారిగా కింద పడిపోయినా మన జాతకంలో ఏవో గ్రహాల వలన మనం ప్రాబ్లంలోకి వెళ్ళిపోయామని, అలాగే కొంతమందికి పెళ్ళయిన తర్వాత సమస్యలు వస్తున్నాయని, ఇలా కొంతమందికి పిల్లలు పుట్టిన తర్వాత సమస్యలు వస్తున్నాయని, ఇలా కొన్ని ఉంటాయి. వీటికి మనం ఏం చేయాలంటే మన జాతకంలో ఏవైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఏవైనా దోషాలు ఉన్నాయా అన్నది గనక పరిశీలించుకుని దాన్ని గనక సరి చేసుకున్నట్టయితే, ఇప్పుడు నేనున్నాను అనుకోండి, న్యూమరాలజీ ప్రకారం అంటే ఆస్ట్రాలజీలో ఉన్న గ్రహాలనే సంఖ్యాశాస్త్రం ప్రకారం చూసుకుని లెక్క వేసుకుని మీకు నేను చెప్పడం అనేది ఉంటుంది. దానికి సింపుల్గా నేమ్ కరెక్షన్ చేసి కొన్ని పరిహారాలు చెప్పడం వల్ల, కొన్ని రత్నాలను పెట్టుకోవడం వల్ల, అవి పెట్టుకున్న తర్వాత సరి చేయించుకున్న తర్వాత చాలా చక్కటి జీవితాన్ని అదృష్టవంతంగా ఎదురుకు వెళ్ళడం అనేది చాలామందికి తెలుసు, నేను చెప్పక్కర్లేదు. అయితే అలాగా ఎవరికైనా ఉన్నట్టయితే కనుక మీరు చూపించుకోవాలి అని అనుకుంటే రేపు మే నెలలో 11, 12 తారీఖుల్లో నేను హైదరాబాద్లో ఉంటున్నాను. మీకు ఎవరైనా కనుక అపాయింట్మెంట్ కావాలి అని అనుకుంటే కనుక తీసుకోండి. అలాగే డైరెక్ట్ అపాయింట్మెంట్కి వచ్చేటప్పటికి మీకు ఫోన్ అపాయింట్మెంట్ అయితే కనుక మీకు తెలుసున్న విషయమే. అలాగే ఏలూరులో కూడా మ్యాక్సిమం నేను అందుబాటులో ఉంటున్నాను. పూజకు సంబంధించి ఏ ఐటమ్స్ అయినా సరే చక్కగా వాళ్ళ దగ్గర మంచి ప్రోడక్ట్ ఉన్నాయి. అలాగే మీకు నేను చెప్పాను, నెగిటివ్ ఎనర్జీ క్లియర్ చేయడానికి, చక్కగా భార్యాభర్తల మధ్యన ఆకర్షణ పెంచడానికి, అలాగే డబ్బు అంటే భారీగా వచ్చేస్తుందని నేను చెప్పను కానండి, మనం కొన్ని పెట్టుకుంటాం వలనప్పుడు చూడండి, మనం బయటికి వెళ్ళినప్పుడు మంచి సువాసనతో ఉన్న బట్టలు కనుక వేసుకున్నాం అనుకోండి, మనం కూడా హాయిగా ఆనందంగా ఉన్నట్టు ఉంటాము. అలాగే ఎదరు వాళ్ళు కూడా మనల్ని గౌరవిస్తారు. అలాగే చింపిరి బట్టలతోటి కొంచెం స్మెల్ వచ్చే బట్టలతోటి వెళ్ళామనుకోండి, మనకి కూడా చాలా చికాకుగా ఉంటుంది. అలాగే వీటి వలన ఏమవుతుంది అని అంటే వాటి నుంచి వచ్చే కొన్ని పాజిటివ్ ఎనర్జీస్ మన మీద పనిచేసి మనకు ఉన్న నెగిటివ్ని క్లియర్ చేసి ఈ చక్కగా ఆకర్షణ అంటే డబ్బు రావడానికి, భార్యాభర్తల మధ్యన సఖ్యత ఉండడానికి, ఇంట్లో దిష్టి పోవడానికి ఇలాగ ఉంటాయి అన్నమాట. కాబట్టి వాళ్ళ దగ్గర చక్కగా ఇలాంటి బ్యాండ్స్ కానీ, తర్వాత ఇంట్లో పెట్టుకునేటట్టు, గుమ్మానికి ఎలాడదీసేటట్టు ఇలాంటివి ఉన్నాయి. కాబట్టి తెప్పించుకున్న వాళ్ళు చాలామంది చెప్తున్నారు. కాబట్టి ఎవరికైనా కావాలి అని అనుకుంటే పూజకు సంబంధించిన ఐటమ్స్తో పాటు ఇలాంటి వస్తువులు కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి తెప్పించుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా శ్రీ పూజ జడ్ అని కనుక టైప్ చేసినట్టయితే వాడు అన్నీ కూడా వచ్చేస్తాయి. వాళ్ళ దగ్గర ఏమున్నాయి ఏంటి అన్నది అన్నీ వచ్చేస్తాయి. సరే, వాస్తు బాగున్న ఇల్లు ఇప్పుడు చూడండి, తేనె చాలా తియ్యగా ఉంటుంది. తేనె బాగోదా అని అంటే తీయదనం లేదా అంటే తీయదనం ఉంది. అది ఎవరికైనా హాని చేసింది అంటే ఎందుకు హాని చేస్తుంది అని అనొచ్చు మనం. మరి షుగర్ ఉన్న వాళ్ళకి హాని చేయదా? ఒకవేళ కొంచెం చేయదనుకోండి, కొంచెం స్వీకరిస్తే చేయదనుకుందాం. బాగా ఎక్కువ తీసుకున్నారనుకోండి, వాళ్ళకి షుగర్ ఎక్కువైపోయి ఒక రకంగా చెప్పాలి అని అంటే ప్రాణం కూడా తీసేయచ్చు. ఇది మనకు తెలిసిన విషయమే కదా. మరి అలాగే రుచికి ఉప్పు అని అంటారు. ఏ వంట చేసినా సరే ఆ వంటలో ఉప్పు అనకుండా రుచి అని కూడా అంటారు. మరి ఆ ఉప్పు ఎక్కువైందనుకోండి, ఒక రకంగా చెప్పాలంటే తినలేము. అది పక్కన పెడితే బీపీ పేషెంట్, హై బీపీ ఉన్న వాళ్ళు ఉప్పు తిన్నారనుకోండి, మరి ఉప్పు మంచిదే, ఉప్పు లేకపోతే మనం తినలేం కదా. ఉప్పు ఉంటేనే కదా ఆ కూర టేస్ట్ అనేది తెలుస్తుంది. అలాంటిది బీపీలు షుగర్లో బీపీ ఉన్న వాళ్ళు కనుక ఉప్పు తిన్నారనుకోండి బాగా ఎక్కువైపోతుంది. ప్లస్ దానివల్ల కూడా వాళ్ళకి ఇబ్బంది కదా. ఇది ఎందుకు నేను చెబుతున్నాను అని అంటే మనకి తెలీదు, ఇది కరెక్ట్ కాదు అనుకున్నది అది కరెక్ట్ కాదని బాధించకూడదు. ఇంకొకటండి,
ఇప్పుడు సపోజ్ మనకు వీపు ఉంది కదా, ఆ వీపు లేదు నాకు, అది కరెక్ట్ కాదు, అది నాకు లేదు అని అంటే అది నిజమా? మనకు వీపు ఉంది కదా, వీపు ఉన్నమాట నిజమే కదా, నిజమే కాబట్టి నిజాన్ని నిజం కింద ఒప్పుకోవాలి. అది నాకు కనపడతలేదు కాబట్టి అది లేదు అని అంటే కుదురుతుందా? కుదరదు కదా. అలాగే వాస్తు అంతా బాగున్నా కూడా వీళ్ళు కొన్ని గ్రహాల్లో పుడతారండి. ఈ పుట్టిన వాళ్ళకి ఏంటి అని అంటే కొంతమందికి వాస్తు బాగున్నా కూడా దిశ నప్పాలి వాళ్ళకి. ఇప్పుడు వాస్తు అంతా బాగుంది కానీ ఆ వాస్తు బాగున్న ఇంట్లో ఈ వ్యక్తి ఉన్నప్పుడు అది ఏ దిశలోంచి ఇంట్లోకి వెళ్ళేటప్పుడు, అంటే తూర్పు అనుకోండి సపోజు, ఇప్పుడు మీకు అది తూర్పు అంటే సూర్యుడు అటు ఉదయిస్తున్నాడు. ఇప్పుడు నేను కూర్చున్న ప్లేస్లో ఇల్లు ఉంది అంటే ఇది గుమ్మం. మీరు ఇలా లోనకి వెళుతున్నప్పుడు మీ వీపుని సూర్యనారాయణమూర్తి చూస్తున్నప్పుడు అది తూర్పు సింహద్వారం అయినప్పుడు మీరు ఈ ఇంట్లోకి వెళ్ళేటప్పుడు ఏమవుతుంది అని అంటే ఈ ఇంట్లోకి వెళ్ళిన ఇదంతా వాస్తు బాగుంది కానీ వాస్తు బాగున్నా కూడా మీరు గనక 8వ తారీఖున కానీ 1వ తారీఖున కానీ 2వ తారీఖున కానీ పుట్టిన వాళ్ళు ఉన్నారనుకోండి, మరి ఈ ఇంటి సింహద్వారం అంటే ఈస్ట్ ఫేసింగ్లోకి వెళ్ళారనుకోండి, అది వాస్తు అంతా బాగున్నా కూడా వాళ్ళు చాలా రకాల కష్టాలు పడతారు. ఎందుకు పడతారు? వాస్తు బాగుంది కదా అని అంటే ఇక్కడ మీకు ఉన్నది ఏంటి అని అంటే దిశ ప్రాబ్లం ఉంటుందండి. ఈ దిశలో వీళ్ళు ఈ గ్రహాల్లో పుట్టారు కాబట్టి ఈ గ్రహాల్లో ఈ ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఈ గ్రహం వీళ్ళకి యాంటీగా పనిచేసి అప్పుడు వీళ్ళు కష్టాలు వస్తాయి. అలాగే ఇప్పుడు చూడండి, పనవడ గుమ్మం అంటే నేను కూర్చున్న దిశలోంచి లోనకు వెళ్తున్నాను అంటే సూర్యుడు అటు ఉన్నాడు కాబట్టి అప్పుడు ఇట్లోంచి లోనకు వెళ్ళేటప్పుడు ఏమవుతుంది, ఈ ఇల్లు అంటే పనవడ గుమ్మాల ఇల్లు కనుక వాస్తంతా బాగుందనుకోండి, మరి పనవడ గుమ్మాల ఇంట్లోకి వెళ్ళేటప్పుడు కొంతమందికి నప్పదు. కాబట్టి ఇందులోకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది అని అంటే వీళ్ళు వాస్తంతా బాగున్నా కూడా కొన్ని రోజుల పాటు చాలా బాగుండి వ్యాపారం కానీ ఆరోగ్యం కానీ ఏదైనా బాగుండి సంపాదించుకొని ఆటోమేటిక్గా మళ్ళీ జీవితం అంతా రివర్స్ అయిపోయి ఒక రకంగా చెప్పాలంటే చాలా కష్టాలు అనుభవిస్తారు. అలాగే దక్షిణమైనా సరే అలాగే ఉత్తరమైనా సరే ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ఇక్కడ వాస్తు అంతా బాగున్నా కూడా మనం పుట్టిన తేదీకి మనకి ఏ దిశ నప్పుతుంది, ఏ దిశ నప్పినప్పుడు మనకి నప్పిన దిశలోకి మనం వెళ్ళినప్పుడు అందులోనూ కూడా మనకు నప్పిన ముహూర్తాన్ని మనం పెట్టుకుని ఆ ఇంట్లోకి వెళితే అక్కడ వాస్తంతా గనక కరెక్ట్గా ఉన్నప్పుడు మనం జీవితం మనకి ఎన్ని కష్టాలు వచ్చినా ఆ స్థాన బలం అనేది మనకి చాలా బలంగా ఉంది. కాబట్టి స్థానబలం అంటే మనం ఉన్న ప్లేస్లో మనకి 9 గ్రహాలు కూడా మనకి అనుకూలంగా ఉన్నాయి. అప్పుడు మనకి ఒక రకంగా చెప్పాలంటే మనకి గ్రహస్థితి బాగోకపోయినా భగవంతుడు మనల్ని కాస్తాడు. ఎందుకు కాస్తాడంటే 8 దిక్కులు కూడా అంటే మనం 8 దిక్కులు సహకరిస్తాయి మనకి. ఎలాగనంటే మనకి నప్పిన సింహద్వారంలో మనం లోనికి వచ్చాం కాబట్టి. తర్వాత ఇంకొకటి చూడండి, మనకి గజేంద్ర మోక్షం మన అందరికీ తెలుసున్న విషయమే. చూడండి, నీటిలో ఉన్న ఏనుగుకి బలం తక్కువ ఉంటుంది, అలాగే గట్టు మీద ఉన్న మొసలికి బలం తక్కువగా ఉంటుంది. అదే ఇవి 2 రివర్స్ అయినాయి అనుకోండి, ఏనుగు గట్టు మీదకి వచ్చి మొసలి నీటిలోకి వెళ్ళింది అనుకోండి, వీటికి ఉన్న బలం మామూలుగా ఉండదు. అలాగే ఎన్ని గ్రహాలు మన జాతకంలో వీక్గా ఉన్నా, మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉన్నా కూడా మనకి నప్పిన అంటే మనం పుట్టిన తేదీకి మనకి నప్పిన దిశలో చక్కగా వాస్తు బాగుండి చక్కటి ముహూర్తంతో కనుక మనం వెళ్ళామనుకోండి, అప్పుడు ఉంటుందండి మన జీవితం. ఏంటంటే ఏదైనా సరే ఒక రకంగా చెప్పాలంటే మీరు ఏ పని చేసినా కూడా అందులో కలిసి రావడం, పిల్లలు భార్య మీతో సహకరించడం, తర్వాత మీరు చేసే వృత్తి వ్యాపారాల్లో ఎదరకు వెళ్ళడం, అందులోనూ బయట మంచి పేరు తెచ్చుకోవాలని, భార్యా బిడ్డలతోటి సంతోషంగా ఉండాలని ప్రతి మనిషి కోరుకుంటారు. కానీ స్థానబలం అనేది ఉంటుందండి. ఆ స్థానబలం కనుక విరుద్ధంగా ఉందనుకోండి, అప్పుడు మీరు ఎన్ని కోరుకున్నా కూడా ఆ కోరిక మీరు
మీరు ఎన్ని కలల కన్నా ఆ కలలు కలలుగానే ఉంటాయి తప్ప అవి రూపాంతం చెందవు. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే వాస్తు బాగున్నా కూడా మీరు చాలామంది పాపం తెలియక ఏం చేస్తున్నారంటే మా ఇల్లు వాస్తు బాగుందమ్మా అని ఇంకా 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 ఆ ఇంట్లోనే ఉండి కష్టాలు పడుతున్నారు. ఒక్కసారి చూసుకోండి, మీరు పుట్టిన తేదీకి మీరు ఉన్న ఇల్లు దిశ అంటే సింహద్వారం మీకు నప్పుతుందా లేదా, అలాగే మీరు ఆ ఇంట్లోకి ఏ ముహూర్తంలో వెళ్ళారు, ఆ వెళ్ళిన తర్వాత కాడి నుంచి మీకు ఎలాంటి కష్టాలు అనుభవిస్తున్నారని కనుక చూసుకుని దాన్ని కనుక మీరు మార్పు చేసుకున్నారనుకోండి చక్కటి అదృష్టాన్ని మీరే పొందగలుగుతారు. ఎందుకనంటే స్థానం గొప్పదై ఉండాలి. ఆ స్థానం గొప్పదైనప్పుడే లక్ష్మీనారాయణలు ఆ ఇంట్లో నివసిస్తారు, మిమ్మల్ని అనుగ్రహిస్తారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళ జీవితం సంతోషంగా ఉండాలి అని అంటే ఒక ఇల్లు వాస్తు బాగున్న ఇల్లు మీకు నప్పిన ఇంట్లో మీరు ఉండాలి. ఇది ఒక్కసారి గమనిస్తారని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ.